హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఘోర విమాన ప్రమాదం, 133 మంది ప్రాణాలు గాల్లో. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రన్వే పైనే విరిగిపోయిన ల్యాండింగ్ గేర్, ఎయిర్ ఇండియా ఫ్లైట్కి తప్పిన పెను ప్రమాదం. నిజంగా ఇది చాలా భారీ ప్రమాదం అనే చెప్పుకోవాలి. హైదరాబాద్ నుంచి థాయిలాండ్కు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ కూడా పైలట్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అదృష్టవశాత్తు విమానంలోని ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి థాయిలాండ్లోని ఫుకెట్ నగరానికి ఎయిర్ ఇండియా విమానం అయితే బయలుదేరడం జరిగింది. ప్రయాణం అంతా సాఫీగానే సాగిన ఫుకెట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. రన్వేపై విమానం దిగుతున్న క్రమంలో ల్యాండింగ్ గేర్ బలంగా తగిలి ఒకసారిగా విరిగిపోయింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ల్యాండింగ్ గేర్ మొత్తం ఇక్కడ విరిగిపోవడం జరిగింది. ఇలాంటి సమయంలో నిజంగా పెను ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడం, లేదంటే పెద్ద ఎత్తునటువంటి ప్రమాదంలోకి అయితే కనుక వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ల్యాండింగ్ గేర్ విరిగిపోవడంతో విమానం నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అయినప్పటికీ కూడా పైలట్ ఎంతో చాకచక్యంగా విమానాన్ని రన్వేపై నిలిపివేశారు. ఆ సమయంలో విమానం ఒక్కసారిగా కుదిపులకు లోనవడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానంలో మొత్తం 133 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని ఎయిర్పోర్ట్ అధికారులు అయితే వెల్లడించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎమర్జెన్సీ సిబ్బందిని అందరినీ కూడా రంగంలోకి దిగి ప్రయాణికులు అందరినీ కిందకి దించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా ఈ ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం మరియు ఏవియేషన్ అధికారులు విచారణకైతే కనుక ఆదేశించారు.